మనం మదురైలో ఉన్నాము. మీనాక్షి అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతానికి ఏదో పండగ రోజులంట, కాబట్టి మీనాక్షి అమ్మవారి గుడి చుట్టూ కార్ పార్కింగ్ కూడా చాలా కష్టమైపోయింది. అర్ధరాత్రి 12 గంటలప్పుడు పోలీసులు ఫోన్ చేసి, బాబు నీ కారు నో పార్కింగ్ చేయాలి, కాస్త పక్కకు తీసుకో అని ఫోన్ చేశారు. ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఫ్యామిలీకి చెప్పాను, మీరు శుభ్రంగా రూమ్లో పడుకోండి, నేను ఏడాది కారు పెట్టి పడుకుంటాను. ఇలా కారు పెట్టి పడుకున్న తర్వాత పొద్దున్న లేస్తే ఇదేదో పెద్ద ఉందన్నమాట. రాత్రి ర్యాపిడో వాడు కూడా చెప్పాడు, మదురైలో చాలా వరకు ఇలా దీని ఏమంటారు కొలను ఉంటుంది, మనము సరిగ్గా పేరు గుర్తు రావట్లేదు, బట్ ప్రతి చోట చాలా వరకు మదురైలో ఇట్లా గుడి ఉండి చుట్టూ పారిగోడు ఉండి మధ్యలో వాటర్ ఉంటాయి. చాలా వరకు గమనిస్తే పొద్దున్నే జనాలు ఇంకా 6 కూడా కాలేదు, 6 కాకముందే అందరూ నడుస్తున్నారు. నేను బెంగళూరులో అయితే చాలా వరకు ఏదో కంపు కొట్టే చెరువుల పక్కన చాలామంది ఇట్లా మట్టి గడ్డల మీద తిరుగుతూ ఉంటారు. ఇది మదురై కాబట్టి ఇలా ఉంది, చూద్దాం మదురై అందాలు. రాత్రి మాత్రం భలే ఉందబ్బా. ఊరేగింపులో ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు ఏంటంటే మీనాక్షి అమ్మవారి లాగా వేసుకొని గెటప్ వేసుకొని చాలా వరకు చిన్నపిల్లలు మంచి మంచి కిరీటాలు పెట్టుకొని వచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇంకోటి వయసు పెరిగే కొద్దీ మనకు దైవం మీద భక్తి పెరుగుతుంది, కానీ నేను ఇంకా ఏదో మధ్య వయసులో ఉన్నాను కాబట్టి అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలి. బాగుంది. మీరు కూడా కొంచెం ఖర్చు పెట్టుకొని ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీకు కూడా వయసు దాటిన తర్వాత నేను వెళ్ళాను అని మీ మనవళ్ళకు ముని మనవళ్ళకు చెప్పుకోగలుగుతారు. అన్నేళ్ళు బతుకుదామా అంటే అది గ్యారంటీ లేదు. ఇది తమిళనాడు బస్సు. అవును, ఇక్కడ ఆటోలు ఆంధ్రాలో ఉన్నట్టే ఉన్నాయి, చాలా వరకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ కొలను మాత్రం భలే ఉందబ్బా. చుట్టూ నడవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ దగ్గర చుట్టూ తిరిగే కలిపి నా పొట్ట తగ్గిపోద్ది, అది మాత్రం నాకు అర్థమైపోయింది. బాగుంటుంది. ప్రతి రాష్ట్రంలో ఒక్కో రకమైన సంప్రదాయము వగైరా ఉంటాయి, కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే తమిళనాడులో వీళ్ళు శాస్త్ర విజ్ఞానంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందున్నారు, అలాగే లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతారు, అలాగే వాళ్ళ యొక్క కల్చర్ని కూడా కాపాడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఏం పోగొట్టుకోవట్లేదు. లిటరల్గా చెప్పాలంటే మనుషులు చూడడానికి కొంచెం కష్టంగా ఉంటారు, కానీ వాళ్ళు చాలా అద్భుతంగా చాలా ముందందులో ఉన్నారండి. అది మాత్రం మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ పోయినా దేవతల గుళ్ళులు ఉంటాయి. నేను ఇంకా గమనించింది ఏంటంటే దేవతల గుళ్ళల్లో గుడిని పాత గుడి ఉంటుంది, నడుస్తుంటుంది, కానీ చాలా వరకు పంతుల మెల్లో మాత్రం బంగారు చైన్లు బలంగా ఉంటాయి. వాళ్ళకి మాత్రం హుండీ అని ఉంటుంది, కానీ జనరల్గా మన ఊళ్ళలో చూస్తే మీ కానుకలు ఎప్పుడు హుండీలోనే వేయండి అని ఉంటుంది. ఇక్కడాంటి సినిమాలు ఏమి హుండీ ఉంటుంది, ఊరికే పక్కన చెత్తబుట్టలాగా ఎప్పుడు డబ్బులు అన్ని పంతులు జోలు లేకపోతూ ఉంటాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే రాజపోషకులు ఉన్నారు ఇక్కడ. ఒకప్పుడు కట్టించిన గుళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే గత ఒక వారం రోజుల నుంచి మేము తిరుగుతున్నాం. ఆంధ్రాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరుత్తని, మహాబలిపురము, తర్వాత పాండిచ్చేరి, ఆ తర్వాత పాండిచ్చేరి, చిదంబరంలో నటరాజ స్వామి గుడి, తర్వాత తంజావూరులో బృహదీశ్వర ఆలయం ఉంటుందబ్బా. అక్క ఎంత పెద్దగా ఉంటుంది, శివలింగం చూస్తే ఏనుగును చూసినట్టే ఉంటుంది పెద్దగా. మీరు గమనిస్తే చాలా వరకు గుళ్ళల్లో లింగం చాలా చిన్నగా ఉంటుంది, కానీ బృహదీశ్వర ఆలయంలో ఉంటుంది 2 అంతస్తుల లింగం ఉంటుంది. అంటే మేము తిరుగుతున్నాం కాబట్టి మీరు తిరగాలని కాదు, మేమేంటంటే ఎప్పటి నుంచో యూట్యూబ్లో చూసినేటి, అట్లాగే రకరకాలుగా వినేటి, అవన్నీ మేము ఈరోజు ఇప్పుడు చూసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈరోజు నిన్న మేము రామేశ్వరము, అలాగే ధనుష్కోడి ఇన్ని చూసుకొని వచ్చాము. తర్వాత
ఇప్పుడు మేము మదురై వచ్చేసి ఇంకా తిరిగి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాము. కానీ చూడండి, నేను అప్పటి నుంచి నడుస్తున్నాను, ఒకవైపు అయిపోలేదు. చాలా బాగుంది అసలు. సూపర్. ఎన్నెన్నో గుళ్ళు ఉంటాయి, కొలన్లు బాగున్నాయి రకరకాలుగా. ప్రతిదాన్ని ఆస్వాదించాలి అని ఆనించే వాళ్ళు కొందరు ఉంటారు. ఏదో జరుగుతూ ఉంటుంది. మన బడ్జెట్లో మనము ఆంధ్ర నుంచి మదురైకి వగైరా రామేశ్వరానికి రైళ్ళు ఉన్నాయి. శుభ్రంగా అలా అలా తిరిగి ప్రయాణం చేయొచ్చు. జీవితంలో ఇదొకటి చిన్న స్ట్రెస్ రిలీఫ్ అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటి ప్రయాణాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక సెలవు.